మళ్ళీ నా పాత ఫోన్తో ఈరోజు వీడియో తీస్తున్నాను. ఒక 2-3 డేస్ నుంచి లాస్ట్ వ్లాగ్ ఎడిట్ చేద్దాం అనుకుంటుంటే అది అలా ప్రొలాంగ్ అవుతుంది. ఒక 2 డేస్ ఏమో ఎందుకో వర్క్ అవ్వాలి. ఎడిటింగ్ మొత్తం పూర్తయిపోయింది, 2 టైమ్స్ పూర్తయిపోయింది, వెనక్కి వెళ్ళిపోయింది, మొత్తానికి వెనక్కి వెళ్ళిపోయింది. సో మొత్తం క్లియర్ క్యాష్ చేసిన తర్వాత వీడియో ఎడిట్ చేద్దామని కూర్చుంటే టైం లేదు. ఈరోజు చేద్దామని చేస్తే ఫోన్ నా దగ్గర లేదు, అందుకే దీంట్లో వీడియో తీస్తున్నాను. మంచి వర్షం పడుతుంది బయట, మామూలుగా కదా, నిన్నంతా వర్షమే. ప్రీతి నిన్న వెళ్ళిపోయింది. సో ఇప్పుడు దాకా పడుకున్నా. ఇప్పుడు కాఫీ తాగి కొంచెం తలకి ఆయిలింగ్ పెట్టుకుని అప్పుడు స్నానం చేద్దాం అనుకుంటున్నాను. సో ప్రస్తుతానికైతే ఐ హ్యావ్ ఏ బ్యూటిఫుల్ కాఫీ. ఎందుకో బ్లాగ్ స్టార్ట్ చేయాలనిపించింది. ఏ పని లేదు, పని చాలా ఉంది కానీ మూడ్ లేదు. ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఫోన్ అలా తిరిగేస్తున్నాను. ఈలోగా ఇన్స్టాగ్రామ్ క్రాష్ అంట, అదొకటి మళ్ళీ. సో ఇంకేమీ చేయలేక కూర్చుని కాఫీ తాగుతున్నా. కొంచెం ఆయిలింగ్ పెట్టుకుని ఆ తర్వాత మంచిగా తలస్నానం చేస్తే నా పని అయితే అయిపోతుంది. సో లెట్స్ గో. ప్రస్తుతానికైతే కాఫీని ఎంజాయ్ చేద్దాం. సో ఫైనల్లీ చేతికి ఫోన్ వచ్చింది. కాకపోతే వీడియో ఎడిటింగ్ కూడా, ఇది 3rd టైం ఆర్ 4th టైం వీడియో ఎడిటింగ్ కూడా పూర్తయిపోయింది, కానీ ఎక్స్పోర్ట్ అవ్వట్లే, ఛార్జింగ్ కూడా లేదు. సో అదనమాట. ఈరోజు ఎందుకో బుక్స్ పిచ్చిదాన్ని అయిపోయాను. బుక్స్ ఆర్డర్ పెట్టుకున్నా కొన్ని, అండ్ దాని తర్వాత కొన్ని చదువుతున్నా అనమాట. ఇది ఇలా ఉండదు, చాలా డిఫరెంట్గా ఉంటుంది. కొంచెం మనసు పెట్టి చదివితే చాలా చాలా బాగుంటుంది, ఆలోచనాత్మకంగా ఉంటుంది అనమాట. అందరినీ ఆకట్టుకునే కళ. కానీ నాకు ఫస్ట్ టైం చదివినప్పుడు అలా అనిపించలేదు. కొంచెం మైండ్ మెచ్యూరిటీని పెంచే విధంగా ఉంది. అండ్ సో అదనమాట. సో 1% ఈజ్ గోయింగ్ ఆన్. సో ఇప్పుడు యోగా పాలు తినాలి. పాలు తాగా
అయినా సరే ఎందుకో ఈరోజు తినాలనిపిస్తుంది నాకు. ఈ మధ్యకాలంలో ఫేవరెట్ అనమాట ఇది యోగా బార్. సో ఇది ఇప్పుడు కాసేపు బుక్ చదివితే ఇది పూర్తయితే థంబ్నెయిల్ చేయాలి. చూద్దాం ఎప్పటికి పూర్తవుద్దో. అయితే 8 లోపు మాకు అన్నీ సెట్ అయితే కనుక ఈరోజు వీడియో అవుతుంది, లేదంటే నెక్స్ట్ డే పెడతాను. ఐ ఫినిష్ మై ఫస్ట్ చాప్టర్. ఇక్కడితో అయిపోయింది. నెక్స్ట్ చాప్టర్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు, కానీ ఈరోజు కాదు, నైట్ ఆర్ టుమారో వన్ డే వన్ చాప్టర్ ఈజ్ ఫినిష్ చేద్దాం అనుకుంటున్నా. మరి ఎన్ని ఉన్నాయో చూడాలి. ఐ డోంట్ నో. ఈ మధ్య యోగా బార్ బాగా ఫేవరెట్ అయిపోయింది నాకు. చాక్లెట్స్ అంటే కొంచెం స్వీట్ ఎక్కువ ఉంటాయి, దీంట్లో స్వీట్ పెద్ద ఉండదు. సో అందుకని బ్లూబెర్రీ కొంచెం అంత పెద్ద నచ్చలేదు నాకు, మిగతా ఫ్లేవర్స్ బాగున్నాయి అన్నమాట. సో ఇక్కడ ఈవినింగ్ టైము టిఫిన్కి రెడీ చేస్తున్నాం. ముందు కొద్దిగా మసాలా రెడీ చేద్దామని పెట్టాను అనమాట. ఆల్రెడీ మీరు చూసారు కదా, అవన్నీ వేసాను. అండ్ దాంతోపాటు కొంచెం కొబ్బరి అండ్ ధనియాల దీన్ని ఏదో అంటారు, గసగసాలు, ఇవన్నీ వేసి ఫ్రై చేస్తాను అనమాట. సో ఇది బిర్యానీలో కూడా మసాలా బాగుంటుంది. ముందు చూపించాను కదా, అదొకటి స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. దాంట్లో ఒక 2-3 స్పూన్స్ మనం కొబ్బరి పొడి కానీ లేకపోతే పచ్చి కొబ్బరి కాల్ చేసిన తర్వాత ఫ్రై వేసుకున్నా పర్వాలే. అండ్ దాని తర్వాత మీకు గసగసాలు ఉంటే వేసుకోండి, లేకపోతే పర్వాలేదు. సో అదనమాట, అది ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాను. అండ్ చపాతీకి పిండి కలపాలి, అండ్ దాంతోపాటు కర్రీ ప్రిపేర్ చేయాలన్నమాట. ఇప్పుడైతే కర్రీ చేస్తున్నాను. ఏం లేదు, కొంచెం ఉల్లిపాయలు, మీకు కావాలంటే టమాటో వేసుకోండి. నేనైతే టమాటో లేదని వేయలేదన్నమాట. అండ్ దాంతోపాటు నూనె వేసిన తర్వాత షాజీరా ఉంటుంది కదా, అది వేసుకోండి, టేస్ట్ బాగా వస్తుంది. జీలకర్ర కూడా వేసుకోవచ్చు, కానీ జీలకర్ర కన్నా షాజీరా కొంచెం అరుగుదలకి కూడా కొద్దిగా మంచిది. అది మంచిది అనుకోండి, కాకపోతే ఇది కొంచెం ఫ్లేవర్ యాడిష్ అవుతుంది అనమాట. మీకు కావాలంటే ఒక చిన్న ముక్క చెక్క, అలాగే ఆకు, బిర్యానీ ఆకు ఉంటుంది కదా అది, అవన్నీ వేసుకొని కొంచెం ఉల్లిపాయలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు చేసుకున్న తర్వాత మీకు ఉంటాయి కదా ముందే వేసుకునేవి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు అండ్ పసుపు, ఇవన్నీ వేసుకున్న తర్వాత వీలైతే గరం మసాలా లాస్ట్లో వేయడానికి ట్రై చేయండి, ముందే వేసుకోకుండా. నేనైతే ఇంక అన్నీ వేసేసాను అనమాట. అంటే లేట్ అయిపోయింది, అప్పటికే 8 అయిపోయింది. ఈరోజు ఎందుకు పుస్తకాలు పురుగ్గా తయారయ్యాను కదా, సో అదనమాట మ్యాటరు. సో లేట్ అవుతుందని ప్రస్తుతానికి అన్నీ వేసేసి దాంట్లోనే మష్రూమ్స్ కర్రీ చేస్తున్నాను ఈరోజు. ముందు చెప్పలేదు మీకు, మష్రూమ్స్ కర్రీ. సో మష్రూమ్స్ వేసేసిన తర్వాత ఒక 10 నిమిషాలు లేదా 5 నిమిషాలు సరిపోతుంది. సో ఎక్కువ కర్రీ అయితే ఒక 10 నిమిషాలు. నేను చేసేది ఒక ప్యాకెట్ చేస్తున్నాను కాబట్టి 50 రూపీస్ది. అండ్ ఒక 5 మినిట్స్ అలా మగ్గనిచ్చిన తర్వాత కారము అలాగే కొంచెం నీళ్ళు వేస్తే సరిపోతుంది. ఈలోగా నేను గ్రేవీకి ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. ఏం లేదు, కొంచెం జీడిపప్పు, మీకు ఒకవేళ పుచ్చపప్పు ఉంటుంది కదా, మామూలు హోటల్స్లో అది వేస్తుంటారు కదా, అదే ఫంక్షన్స్కి అది దోసపప్పు పచ్చిపప్పు ఏదో అంటారు. సో అది అండ్ వేసుకుంటే వేసుకోండి, లేకపోతే ఊరుకోండి, ఇదైనా పర్వాలేదు. కొంచెం కొబ్బరి, ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకోండి. మీ గ్రేవీని స్ట్రక్చర్ని బట్టి పట్టుకుంటే సరిపోతుంది. సో అది వేసేసి కొంచెంగా కారం వేసేసి ఫ్రై చేసేసాను అనమాట. కొద్దిగా వేగితే బాగుంటుంది అనమాట, కొంచెం ఫ్లేవర్ యాడిష్ అవుతుంది. లేదంటే అదొక పచ్చిగా ఉన్నట్టు అనిపిస్తుంది. కొంచెం ఫ్రై చేయండి ఆ నూనెలోనే, నీళ్ళు లేకుండా ఆ నూనెలోనే ఫ్రై చేస్తే ఇది బాగుంటుంది అనమాట. అండ్ దాని తర్వాత మీకు కావాల్సిన స్ట్రక్చర్ కన్నా కొంచెం ఎక్కువ నీళ్ళు వేసుకుని అది కొంచెం మీకు కావాల్సిన స్ట్రక్చర్ వచ్చేంత వరకు మంచిగా కలుపుకోండి. ఒకవేళ మీరు రైస్లోకి అయితే అలా ఉంచేసుకోవచ్చు. లేదు మాకు చపాతీలోకి కావాలి, కొంచెం గ్రేవీ బాగా ఎక్కువ కావాలనుకుంటే 1 టేబుల్ స్పూన్ శనగపిండి ఉంటుంది కదా, దాన్ని నీటిలో కలిపేసిన తర్వాత వేసేసి శుభ్రంగా కలిపేయండి. అండ్ లాస్ట్లో మీకు కొత్తిమీర కానీ ఏమన్నా ఉంటే వేసుకోండి. ఒకవేళ కొత్తిమీర లేకపోతే కసూరి మేతి ఉంటుంది, అది కూడా కొంచెం క్రష్ చేసేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఫ్లేవర్ యాడిష్ అవుతుంది అనమాట.
కొత్తిమీర ఉంటే ఇంకా కసూరి మేతి అవసరం లేదు. సో కొత్తిమీర వేస్తే ఇంకా బాగుంటుంది. లేదు కాబట్టి నేను కసూరి మేతి వేసాను అనమాట. మీకు కారం ఉప్పు ఇంకేమన్నా యాడ్ అవ్వాలనుకుంటే ఈ టైంలో మంచిగా యాడ్ చేసుకుని కలిపేసి పెట్టుకోండి. నేను ఆల్రెడీ ముందు కొంచెం తక్కువ వేసాను, మళ్ళీ యాడ్ చేశాను అనమాట. సో అదనమాట. నేనైతే లాస్ట్లో ఎప్పుడైనా చూపించడం మర్చిపోతాను కర్రీ చేసిన తర్వాత. ప్రస్తుతానికి అయితే చపాతీ పిండి కలిపేసి ఆ తర్వాత మా హస్బెండ్ వచ్చేసారు. శుభ్రంగా కాసేపు చదువుకున్నానులేండి. పుస్తకం చదివిన తర్వాత మా హస్బెండ్ వచ్చారు, చపాతీ చేసుకున్నాను, మనుగడ కాల్చాడు. అండ్ కర్రీ ఆల్రెడీ రెడీ అయిపోయింది కాబట్టి తినేసాం అనమాట. సో అయితే నేను చపాతీ పిండి కలిపేటప్పుడు సంథింగ్ కల్కిలో యానిమేషన్ మూవీ వచ్చిందనమాట. సో అది చూస్తున్నాడు. సో దట్స్ ద వ్లాగ్. ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. నా ఛానల్ కనుక మీరు మొదటిసారి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. బై గైస్.